అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మొగుడు చేత మొట్టికాయలు తింటానన్నది. కానీ అప్పట్లో ఆ బుర్ర పెట్ట ఇప్పుడే ఉంటే అలా ఏం చేసేది కాదు, మంచిగా కట్టేసుకునేది. ఎందుకంటే ఇప్పుడు శారీస్ అన్ని రకాలు వచ్చేస్తున్నాయి కాబట్టి. బట్ ఇవన్నీ ఓల్డ్ శారీసే, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు అనుకోవచ్చు కదా. ఏదన్నా కేజీ సేల్లో మీకు ఏమన్నా, లేదంటే సేల్లో ఏమన్నా తక్కువ కాస్ట్కి ఇచ్చేసారా అని కూడా అనుకోవచ్చు. సో మ్యాటర్ ఏంటంటే, మన పల్లెటూరులో ఉన్నప్పుడు సైకిల్స్ మీద, రిక్షాల మీద శారీస్ అయితే తీసుకొస్తారు కదా, అందులో తీసుకున్న శారీస్ అనమాట ఇవి. దసరాకి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా అత్తగారు నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నానని తెలిసి దేనికన్నా యూజ్ అవుతాయి అని ఇచ్చారు నాకు ఈ శారీస్. సో అప్పటి నుంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి పోవడానికి కారణం ఏంటంటే, శివాకి స్మాల్ యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల నేను బిజీ అయిపోయాను. ఇప్పుడు అలా కాదు, శివ నార్మల్ అయిపోయి బ్యాక్ టు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు డైలీ మీరు అందరూ నన్ను భరించాల్సిందే. అండ్ ఈచ్ ఫ్యాబ్రిక్ అయితే మీరు చూసినా కదా, చాలా బాగున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ అంతా ఇప్పుడు కొనాలంటే ఆల్మోస్ట్ అరౌండ్ 3000 to 3500 అవుద్ది. అండ్ ఇది కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి. ఈ బ్లౌజ్ పీసెస్ ఆల్రెడీ నేను ఇలా యూస్ చేశాను స్క్రంచీస్ కింద. సో నా స్క్రంచీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పేసేయండి. అండ్ ఇలా చూడండి, ఇలా వేసుకోగానే నాకైతే మంచి సాంగ్ గుర్తొచ్చేసింది పరదా మూవీలో నుంచి, అందుకే అలా ఎగురుతున్నాను అనమాట అక్కడ. అండ్ ఇలా వేసుకోగానే ముస్లిం పిల్లలా అనిపించాను, బుర్కా మీద వేసుకున్న. ఇలా అయితే కాలర్గా కూడా బాగుంటుంది అనిపించింది. అండ్ నాకు వచ్చిన బ్యూటిఫుల్ ఐడియాస్ అన్నిటిని మంచి మంచి అవుట్ఫిట్స్గా మార్చి మీ ముందుకైతే డైలీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను. అండ్ లైక్ చేసుకుని షేర్ చేయొచ్చు కదా, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్